తెలంగాణ ఏపీ తాగునీటి అవసరాలకు నీటి విడుదల చేయాలని కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకుంది. సాగర్ నుంచి తెలంగాణకు 10 టీఎంసీలు, ఏపీకి 16 టీఎంసీలు కేటాయించింది. ఇక శ్రీశైలం నుంచి తెలంగాణకు 5 టీఎంసీలు కేటాయించిన కేఆర్ఎంబీ ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఈ నెల 14న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు కేవలం నీటి కేటాయింపులపైనే చర్చ జరిగిందన్నారు ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి. ఆంధ్రాకు 10 టీఎంసీ, సాగర్ నుంచి 16 టీఎంసీలు తెలంగాణకి, శ్రీశైలం నుంచి 5 టీఎంసీ తెలంగాణకి. సాగర్ నుంచి 10 టీఎంసీకి ఆంధ్ర, 16 టీఎంసీలు తెలంగాణ, 5 టీఎంసీ తెలంగాణ. ఆంధ్రాకు 10 టీఎంసీ, సాగర్ నుంచి 16 టీఎంసీలు. తెలంగాణ ఏపీ తాగునీటి అవసరాలకు నీటి విడుదల చేయాలని కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకుంది. సాగర్ నుంచి తెలంగాణకు 10 టీఎంసీలు, ఏపీకి 16 టీఎంసీలు కేటాయించింది. ఇక శ్రీశైలం నుంచి తెలంగాణకు 5 టీఎంసీలు కేటాయించిన కేఆర్ఎంబీ ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధీర్, కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈ రోజు జలసౌధలో జరిగింది. ఈ సమావేశానికి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలు హాజరయ్యారు. సెక్రటరీ కేఆర్ఎంబీ సెక్రటరీ సంజయ్ అధ్యక్షతన ఈ చర్చలు అయితే జరిగాయి. ఇందులో తెలంగాణకి సంబంధించి కావచ్చు, ఏపీకి సంబంధించి కావచ్చు, వారు ఈ ఇరు రాష్ట్రాలు అడిగిన నీటి వాటాలకు సంబంధించి కేఆర్ఎంబీ అలొకేషన్స్ వాటాలను తేల్చడం జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం నుంచి, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి నీటిని కేటాయించాలని చెప్పేసి 2 రాష్ట్రాలు కూడా కేఆర్ఎంబీని అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీకి సాగర్ నుంచి 10 టీఎంసీలు ఇవ్వడానికి బోర్డు ఒప్పుకుంది. బోర్డు అంటే త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒప్పందం దాదాపు ఆగస్టు 15 వరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని చెప్పేసి ఈ రోజు జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరొకసారి ఈ నెల 14వ తేదీన అంటే ఎల్లుండి మరొకసారి కృష్ణ బోర్డు యాజమాన్య సమావేశం మరొకసారి జరుగుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఈలోపు ఈ తాగునీటి అవసరాల కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పేసి 2 రాష్ట్రాలు కూడా ఎల్లుండి పెట్టడం జరిగింది. నీటి కేటాయింపులకు సంబంధించి, పూర్తి కేటాయింపులకు సంబంధించి మరొకసారి 14వ తేదీన మరొకసారి చర్చించాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణకు సాగర్ నుంచి, నాగార్జున సాగర్ నుంచి దాదాపు 16 టీఎంసీల నీటిని ఇవ్వాలని చెప్పి, తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా 18 టీఎంసీలకు సంబంధించి ఈ రోజు చర్చలు అయితే జరిగాయి. ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 16 టీఎంసీలు కేటాయిస్తూ ప్రస్తుతం త్రిసభ్య కమిటీ అయితే నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మరొకసారి ఈ నెల 14వ తేదీన మరొకసారి సమావేశం నిర్వహించాలి, బోర్డు సమావేశం నిర్వహించాలి. బోర్డు సమావేశంలో పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది, వేసవి మధ్యలో ఉన్నాం కాబట్టి తాగునీటి అవసరాలు 2 రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జలాశయాల్లో ఇటు 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, అన్ని జలాశయాలు, అన్ని రిజర్వాయర్లు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యాన్ని, అంటే దాదాపుగా డెడ్ స్టోరేజ్ కి వచ్చిన పరిస్థితి. 2 రాష్ట్రాల్లో కూడా నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నీటిని చాలా ఆచితూచి వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం తాగునీటి అవసరాల నేపథ్యంలో మాత్రమే ఈ నీటిని కేటాయిస్తున్నట్టుగా కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కాసేపటి క్రితమే బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలపై 2 రాష్ట్రాల ఈఎన్సీలు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.